మేమందరం కూడా సంఘంగా సమాజంగా కూడి మేము ఆరాధించుకోవడానికి మహిమపరచడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చేది కొందరు దూరం నుండి దగ్గర నుండి ఎందరైతే ఈ స్వరాన్ని వింటున్నారు ఇష్టపడుతున్నారో అటు బిడ్డలందరూ బట్టి వందనాలు జరుగుతున్నాం. నిలబడి దాసుని ప్రవేశిస్తున్న చోటు మొదలుపరిచి మీ నోటి బోరగా వాడుకొని మీ ఆత్మ పూర్తిగా చేయండి. మీ నడిపింపును ఆయన మీ కృపను కోరుకుంటున్నాను. ఆయన నీవేదైనా పైనుంచి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేదు. నిస్సహాయ దాసునని మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. మీరు పూర్తిగా ఖాళీ చేసి నా నోట మీ మాట నుంచి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుతాము. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి మనకి గమనానికి ప్రభుత్వ ఈరోజు మరి దావీదు రాసిన సంకీర్తన 23వ సంకీర్తన ప్రభు మన గమనాగమనానికైనా తీసుకొస్తూ ఉన్నారు. కనుక యెహోవా ఎలాంటి వారంట దావీదు అంటున్నాడు తన అనుభవంలో, యెహోవా నా కాపరి అంటున్నాడు దావీదు. కాబట్టి కాపరి మనకి తోడుగా ఉండేటువంటి వాడు. కాపరి ఏం చేస్తాడంట? కాపుదల చేస్తాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు మన ప్రభు అని స్థితిస్తాడు. కాబట్టి మన ప్రభు మన కాపాడుతూ వచ్చాడు. ఎప్పటి వరకు అంటే నేటి వరకు కూడా ఈ యొక్క మార్చి నెల 8వ తేదీ వరకు 2026వ సంవత్సరంలో ప్రవేశించినది మొదలు ఇంతవరకు కూడా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. ఆయా ప్రమాదాల నుంచి తప్పిస్తూ వచ్చాడు, ఆయా రోగాల నుంచి ఆయన విడిపిస్తూ వచ్చాడు, ఆయా బలహీనతల నుంచి నిన్ను బలపరుస్తూ వచ్చాడు. అందుకు బట్టే మన ప్రభుని మధ్యాహ్న వేళ ఉదయం కూడా ఆరాధించారు. ఆరాధన కొరకే కొన్ని తలంపుల్ని మరి దావీదు మన గమనానికి ఈ మాటలు తీసుకొస్తున్నారు. కాబట్టి దావీదు గారు రాస్తున్నటువంటి మాటలు చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి యెహోవా ఎవరికంటే కాపరి? నా కాపరి అంటారు. కాబట్టి ఈ మాటని మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా యెహోవా నా కాపరి, నాకు దేవుడు, నా దేవుడు, నా ప్రభు, నా రాజు, నా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారు అని నీ హృదయంలో విశ్వసించిన ప్రభు యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో విశ్వసించినప్పుడు లేమి కలగదు. ఏ మాత్రం కూడా లేమి అనగా అదేంటంట, ఎంత మాత్రం కూడా నీకు కరువు రాదు, దారిద్ర్యం రాదు, లేమి ఉండదు, వెలుగు ఉండదు. కాబట్టి యెహోవా మన జీవితంలో మనకి కాపరిగా ఉన్నప్పుడు, మన జీవితానికి రక్షకుడుగా ఉన్నప్పుడు, మనల్ని కాపాడేటువంటి వాడు ఉన్నప్పుడు మన ప్రభు నీకు నాకు కూడా ఆయన సహాయం చేసేటువంటి వాడు ఉంటున్నాడు. దాన్ని అందుకు బట్టి మన ప్రభుని ప్రభు నువ్వే సహాయం చేస్తూ వచ్చావు ప్రభు, అందుకు బట్టి నీ వందనాలు. అక్కడ ప్రభు నువ్వే సహాయం చేయండి ప్రభు, మీరే దయ చూపించండి ప్రభు. నీవు నేను ప్రభుని వేడుకో. యెహోవా నా కాపరి, కాపరి ఉన్నప్పుడు మనకి లేమి కలగదు. మాత్రం కూడా మన యొక్క గిన్నె నిండిపోయి. అందుకే దావీదు ఏమంటున్నాడు? మన తన భాగంలో నా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. నా గిన్నె ఎలా ఉన్నదంటే నా గిన్నె నూనెతో, నూనె అనగా దేవుని యొక్క వాక్యములకు సాదృశ్యముగా ఉన్నటువంటి నూనెతో నా తల నీవు అంటి ఉన్నావు కనుక మరి దేవుడు తన పరిశుద్ధాత్మతో ఆయన నీ నా యొక్క తలను అంటినాడు, అభిషేకించినాడు కనుక నీకు నాకు కూడా నీ నా యొక్క గిన్నె నిండి పొర్లుతా ఉన్నది. కాబట్టి నిండడమే కాకుండా మళ్ళీ అవన్నీ కూడా పొర్లి కిందకి పోతానటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నటువంటి వాడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధించాలి. ఎవరికి అని మనం చూస్తే యెహోవా నా కాపరి. ఎవరికైతే ప్రభు వారికి కాపరి ఉంటాడో, దేవుడుగా ఉంటాడు, దేవుడుగా నా రక్షకుడు నా ప్రభు యేసుక్రీస్తు వారిని వారి హృదయంలో వారు తలపోసుకుంటారు, వారికి ఎంత మాత్రం కూడా లేమి కలగదు, లేమి కలగదు. ఎంత మాత్రం కూడా కరువు రాదు, అంత మాత్రం కూడా దారిద్ర్యం రాదు, అంత మాత్రం కూడా ఎలాంటి పరిస్థితులు. కాబట్టి వారి జీవితాలన్నీ కూడా దేవుడు మరి గిన్నె నిండి పొరలు చేసేటువంటి వాడు మన ప్రభువుని స్తుతిస్తారు. ఆ గిన్నె నిండి పొరలే విధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలతో మన దేవుడు మనల్ని
నింపేటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు. అందుని బట్టి మన ప్రభువును మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమాన కూడా ఆరాధించి మన ప్రభువును మనం కనపరచ బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి అంత మాత్రం కాకుండా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల, పచ్చిక దేనికి సాదృశ్యం అంటే సమృద్ధికి సాదృశ్యము కదా. పచ్చిక ఎంతో మరి మరి ఎంతో మరి అభివృద్ధికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. పచ్చిక గల చోట్ల ఇప్పుడు ఎక్కడైతే పచ్చిక ఉంటుందో, మేత అనేటువంటిది ఎక్కడ ఉంటుందో, సమృద్ధి అయినటువంటి మేతతో, సమృద్ధి అయినటువంటి ఆహారంతో దేవుడు మనం పోషించేటువంటి దేవుడు ఉంటున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయనను అరుండ చేయించున్నాడు. ఇప్పుడు దావీదు రాసిన సంకీర్తన 23 సంకీర్తనలు ప్రాముఖ్యమైనటువంటి తలంపులు కొన్ని రాయండి అని మీకు క్వశ్చన్ పాటిస్తే, యెహోవా నా కాపరి అని మీరు మొదలుపెట్టి ఏ విషయాల్లో నా కాపరిగా ఉన్నాడు అని మీ హృదయాల్లో మీరు రాయగలరు. ఒకసారి ప్రభుత్వ ఆ యొక్క ప్యాసేజ్ అంతా కూడా మరి మనం స్పష్టంగా 1కి 3 సార్లు 4 సార్లు చదివి మరి దేవుడు నాకు ఎలా ఉన్నాడు అనేటువంటి పాయింట్స్ కనుక నువ్వు రాయగలిగితే అదే ప్రభు నీవు ఆ మాటలతో మన ప్రభుని మనం ఆరాధించవచ్చు. హృదయమాన కూడా ఆరాధించి ప్రభుని మనం గణపరచవచ్చు. కాబట్టి ఈ రోజు మరి ప్రాముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉమెన్స్ డే అన్నమాట. ఈ రోజు ఉమెన్స్ డే గా మరి ప్రభు వారు మరి నీకు నాకు తెలియపరుస్తున్నటువంటి మరి ఈ రోజు ఉమెన్స్ డే. కాబట్టి స్త్రీల యొక్క మరి ఇక్కడ మన గమనంలో ప్రత్యేకమైనటువంటి మరి మహోత్సవం జరుపుకునేటువంటి దాని 8th మార్చి మరి ఉమెన్స్ డే గా మరి ఇప్పటికి మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉమెన్స్ డేని మరి జరుపుకుంటున్నట్టుగా మరి అనేకులు మరి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభు అనే శ్రీకృష్ణ వారు నీకు నాకు కూడా మరి దేవుని చేత మరి దేవుని యొక్క సేవలో కొనియాడబడేటువంటి స్త్రీలు ఎంతో మందిని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి చూడవచ్చు. అయితే ఈ యొక్క హ్యాపీ ఉమెన్స్ డే మరి ఈరోజు దేవుని ఉద్దేశం స్త్రీల ఎడల ఏ విధంగా మరి ఉన్నదే అని కూడా కొన్ని మాటలు, కొన్ని తలంపులు మనం చూస్తే ఆది కాండంలో చూస్తాం కదా. ఆది కాండం 2వ అధ్యాయము 18వ వచనంలో, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వాక్యం చూస్తాం. 2:18 2వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరి ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదనుకొనెను. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరి దేవుడు ఏం చేశాడంట, వానికి ఎవరికట, వానికి అనగా ఆదామునకు సాటి అయిన సహాయమునకు వారి వరకు చేయుదును అని అనుకున్నాడు దేవుడు. చేయలే అప్పటికి. అయితే అప్పటికి ఆదాము గారు ఒంటరిగా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు గారు మొదటిగా మరి మానవుని చేశాడు, ఒక పురుషుని మరి దేవుడు మరి ఆయన సృష్టించాడు. అయితే 18వ వచనంలో మన భాగంలో చూస్తే మరి అక్కడ అంటాడు కదా, వానికి సాటి అయిన సహాయం కొరకు మరి ఆయన ఏం చేయాలంటే సహాయము వాని కొరకు చేయను అనుకున్నాడు. కాబట్టి ఒక సహాయాన్ని మరి పురుషుడికి మరొక సహాయాన్ని చేయాలని దేవుడు ఆనాడే తలంచాడు. కాబట్టి ఇప్పుడు ఉమెన్స్ డే జరుపుకోవడానికి గల కారణం చూసినప్పుడు ప్రతి మరి దగ్గరలో కూడా ప్రతి స్త్రీకి మరి పుట్టింట్లో కూడా తనదే పెత్తనం ఉంటుంది, పెట్టింట్లో కూడా తనదే పెత్తనంగా మరి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఉమెన్స్ డేలో మరి తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా 27వ వచనం చూస్తాం. 27వ వచనం ముందుగా మొదటి అధ్యాయం అనుకుంటా. మొదటి అధ్యాయమా ఆది కాండములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు సృజించాడు, దేవుడే సృష్టించినాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఆది కాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని ఏం చేశాడంట, సృజించినటువంటి దేవుడు దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. సృజించి ఏం చేశాడంట, స్త్రీని గాను పురుషుని గాను వారిని
సృజించి 28వ వచనంలో ఏం చేశాడంట? దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, కాబట్టి మరి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను కాబట్టి భూమి మీద ప్రాకు ప్రతి జీవిని కూడా ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి ప్రభువు వారే ఈ భాగం అంతా కూడా, ఈ ప్యాసేజ్ అంతా కూడా ఆయనే రాశాడు. ప్రభువు వారే స్వయంగా వారే మాట్లాడుకునేటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిన, దేవుడు సృజించి వారిని ఏం చేశాడంటే దేవుని స్వరూపం వారిని సృజించను అని రాయబడుతుంది. వారిని అయితే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించినటువంటి దేవుడు ఊరుకున్నాడా అంటే 28వ వచనం చూస్తాం. దేవుడు వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. దేవుడు అలాగూ చేసి ఊరుకోలేదు, కానీ ఆదామును ఇద్దరిని కూడా దేవుడు తన స్వరూపం సృజించి అలా ఊరుకోలేదు, కానీ వారిని ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు. కాబట్టి మరి స్త్రీని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబట్టే ఈనాడు ఈ విధముగా మరి సంతాన అభివృద్ధి కలుగుతూ ఉన్నది. దేవుడు ఆశీర్వదించిన ఎట్లనగా అని రాయబడుతుంది. ఎట్లంట? మీరు ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు అందరూ కూడా ఎలా ఉండాలంట? ఫలించండి, రెండవది అభివృద్ధి పొందండి, మూడవది విస్తరించండి అన్నాడు. కాబట్టి ప్రభువే వారిని విస్తరింపజేసినాడు, ఫలింపజేసినాడు, అభివృద్ధి పరిచిన వాడు ప్రభువు యేసుక్రీస్తు. విస్తరించి ఏం చేయమంటున్నాడు? భూమిని నిండించి దాన్ని ఏం చేయాలంట? లోపరుచుకోవాలి. కాబట్టి భూమిని నిండించి మీరు భూమిని దానిలో లోపరుచుకోనండి అని దేవుడు చెప్తున్నాడు. అయితే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను మరి భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూసారు స్త్రీ పురుషులు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ఈ రోజు మరి ఉమెన్స్ డే, మరి అనేకులు మరి స్త్రీలు అందరికీ కూడా మరి అక్కడ స్త్రీలకు మరి ఎంతో గౌరవాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి మన భారతదేశంలో స్త్రీలు ఎంతగానో గౌరవించబడతారు. కాబట్టి మరి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా వారిని ఆశీర్వదించాడు. వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించినటువంటి దేవుడు ఉన్నాడు. వారిని విస్తరింపజేసినటువంటి దేవుడు ఉంటున్నాడు. మరి చూసినప్పుడు వారిని ఫలింపజేశాడు, అభివృద్ధి పరిచినటువంటి దేవుడిని మనం అంతా కూడా ఆరాధించాలి. మన ప్రభువుని మనం ఘనపరచాలి కదా. అలాగే ఇక్కడ అంటాడు కదా, మరి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను కూడా భూమి మీద ప్రతి జీవిని కూడా ఏలుడని దేవుడు వారితో చెప్పినటువంటి దేవుడు ఉంటా ఉన్నారు. వారందరూ కూడా మీరందరూ కూడా మరి ఈ భూలోకమును మీరందరూ కూడా ఏనండి. భూమి మీద ప్రతి జీవిని కూడా ఏలుడని దేవుడు నీకు నాకు ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్న వేళలో ఉదయం వారు కూడా ఆరాధించారు. కాబట్టి ఈ యొక్క ఉమెన్స్ డే ప్రత్యేకమైనటువంటి మాటలు చూస్తే మరి ఉమెన్స్ అనగా అక్కడ చూస్తే WOMAN ఉమెన్. కాబట్టి ఉమెన్ అనగా అక్కడ చూసినప్పుడు W అనగా వండర్ఫుల్ వైఫ్. కాబట్టి W అనగా మొదటి అక్షరం W. కాబట్టి మరి అక్కడ చూస్తే ఉమెన్ అనేటువంటి మాటకు అర్థంగా W అనేటువంటి మాటకు అక్కడ ఏమంటున్నాడు? వండర్ఫుల్ వైఫ్ అని. రెండవది O ఉంది. W తర్వాత O అనగా అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ అంట. కాబట్టి భార్య ఎలా ఉంటుందంట? అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ గా అనగా అత్యుత్తమ స్నేహితురాలుగా మరి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వారు స్త్రీ. అప్పుడు మూడవది చూస్తే WOM అనగా అక్కడ చూసినప్పుడు మ్యారీవల్ డాటర్ అన్నమాట. అక్కడ మరి ముగ్గుల సోదరి అని అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఇంకొకటి చూస్తే ఎం తర్వాత ఏ ఉన్నది. ఏమనగా అడాప్రోల్ సిస్టర్ అన్నమాట. అడాప్రోల్ సిస్టర్ గా ముగ్గుల సోదరి అని తెలియపరుస్తుంది. WOMAN అనగా చివరిగా
మరి అక్కడ చూస్తే నోటరింగ్ మదర్ అని రాయబడి, అంటే పోషణ తల్లి. కాబట్టి స్త్రీకి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో చూసారా. కాబట్టి ఉమెన్ అనేటువంటి మాటకు అందుకనే అంటాడు కదా, ఉమెన్ అనగా చూసినప్పుడు సామెతల గ్రంథం 31వ సామెత చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో స్త్రీ యొక్క పాత్ర గురించి చెప్తూ అక్కడ మాటలు మనం ఇక ఉమెన్స్ డే మరి సందర్భంలో కొన్ని మాటలు మనం ప్రాముఖ్యంగా వారి గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన వారు అంటున్నాం. అందుకని అంటాడు సామెత గ్రంథంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కాబట్టి అక్కడ అంటున్నాడు సామెత గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తూ వస్తూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అక్కడ సంబోధిస్తా ఉన్నాడు. 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతా ఉన్నాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఎలాంటిదంట, ముత్యము కంటే కూడా అమూల్యమైనది. ఎంతగా మరి దేవుడు స్త్రీలను గణపరిచాడు, ప్రభు స్త్రీలకు ఎంతగా మరి గౌరవం ఇచ్చారు మరి చూసినప్పుడు మరి సామెతల గ్రంథంలో మరి సొలొమోను భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, 31వ సామెతల గ్రంథం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరకడం అరుదంట. కాబట్టి గుణము కలగవంటిది మరి ఎంతైనా దొరకడం అనేది అరుదు. గుణం తక్కువ చాలా మంది ఉంటారు, అయితే గుణం కలిగినటువంటి స్త్రీ అరుదుగా దొరుకుతారు. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఎలాంటిదంట, ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యముతో పోల్చాడండి మరి స్త్రీలను. మరి దేవుడు ఎలా పోల్చాడని చూస్తే ఉమెన్స్ డే సందర్భంగా కూడా ఈ మాటలు కొన్ని మనం ఆరాధన వర్తమానంలో మరి కొన్ని మాటలు మనం చెప్పుకోవాల్సిన వారు ఉంటున్నాం కనుక ఈ మాటలు కూడా జోడించి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది, విలువ కట్టలేనిది. కాబట్టి ఎంతో అమూల్యంగా మరి దేవుడు ఆ మాటలు అక్కడ పొందుపరిచాడు. ఆ మాట అమూల్యమైనది. కాబట్టి గుణవతి అయిన భార్య దొరకడమే అరుదు. నిజం, చాలా అరుదు అనగా రేరుగా ఉంటారు. అయితే అట్టిది ముత్యము కన్నా కూడా మరి ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, అమూల్యమైనది అని భక్తుడు మరి తెలియపరుస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉమెన్స్ డే మరి సందర్భంగా దేవుడు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు. అలాగే 30వ వచనం కూడా చదివితే మరి అక్కడ ఏం రాయబడుతుంది, 30వ వచనం చూస్తే అందము మోసకరము. సామెతల గ్రంథం 31:30 కూడా చదవండి. అందము మోసకరము, సౌందర్యం అయితే వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. కాబట్టి ఏమి ప్రభుత్వ చెప్తూ ఉన్నారంటే, అందమట మోసకరమైనది. ఈనాడు మనుషులు పై అందాలు, పై మేకప్లు చూసి, పై లిప్టిక్లు చూసి, మనుషులు పై హెయిర్ మరి అవన్నీ కూడా చూసి, హైబ్రూ చూసి మనుషులు మోసపోతా ఉన్నారు. ఇదే నిజమైన అందంగా అనుకుంటున్నారు. అయితే దేవుని వాక్యం ఏం సాధిస్తుందంటే, అందము మోసకరము, సౌందర్యం అయితే వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇవి నా మాటలు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి బైబిల్లో తెలియపరిచినటువంటి మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందంట, కొనియాడబడుతుంది. కొనియాడబడేటువంటి స్త్రీగా దేవుడు మరి స్త్రీకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు, ఎంతో ప్రాధాన్యతను దేవుడే అనుగ్రహించాడు. అందును బట్టి మన ప్రభువు మనం ఆరాధించాలి. కాబట్టి ఈ యొక్క మాట చూసినప్పుడు అందము మోసకరమని తెలియపరుస్తూ ఉంది. రెండవది సౌందర్యం అయితే వ్యర్థం అంటున్నాడు సొలొమోను రాస్తూ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి ఆయన ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారో చూస్తుందంటే మరి చదువుతాం కదా, 22వ అధ్యాయం 4వ వచనం, 22:4 సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం కూడా చదివి సహాయం చేయండి. కాబట్టి 22వ వచనంలో మరి అధ్యాయంలో మరి మన గమనాన్ని తీసుకొస్తే 22:4లో
ఏమని రాయబడుతుందంట? మైక్ తీసుకుంటారు బయట కూడా వింటారు కాబట్టి 22:4 ఏం రాయబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, వినయమునకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఐశ్వర్యమును. కాబట్టి ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును జీవమును దాని వలన కలుగును. కలుగును. చూసారు, దేని వల్ల కలుగుతున్నాయి? దేని వలన ఇంత మెప్పు, ఇంత ఘనత, ఇంత ఐశ్వర్యము కలుగుతుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. దేవుని ఎంతమంది ఈనాడు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు కదా, వినయం అసలే లేదండి. నిజంగా దేవుడు అంటే లెక్కలేని తరం అయిపోయింది. దేవుడు ఒక మనిషిని కొంచెం ఆశీర్వదిస్తే, కొంచెం మరి వద్దలు చేస్తే ఈ లోకంలో మనుషులతో మాట్లాడరు, మనుషుల వైపు కూడా చూడరు, పలకలేరమ్మ. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఎదిగిన కొద్ది కూడా ఒదిగుంటూ నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. కానీ మనలో అహంకారము, గర్వము అనేటువంటివి, అతిశయం అనేటువంటివి ఎంత మాత్రం కూడా మన హృదయాల్లో వాటికి చోటు ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ మన భాగంలో మరి మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయానికి మూలమని రాయబడుతున్నాయి. అయితే వినయమునకు ప్రతిఫలం అంట, వినయానికి ప్రతిఫలం అని రాయబడుతుంది. ఐశ్వర్యము ఒకటి ఏంటంటే ఐశ్వర్యము, రెండవది ఘనత, జీవమును దాని వల్ల కలుగుతుంది. ఐశ్వర్యము కావాలన్నా కూడా, ఘనత కావాలన్నా కూడా అవన్నీ కూడా దేవుని వల్లే ఒక స్త్రీకి లభించాలంటే అవి మంచి మరి గౌరవ అభిమానములు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. కాబట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. దేవుడు ఈ ఉమెన్స్ డే రోజు మన యొక్క గమనానికి దూరం నుండి దగ్గర నుంచి ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యెహోవా యందు భయము కలిగి ఉండండి. అవి మీకు ఎంతో ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి, ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఘనతలు అవన్నీ కూడా దేవుని వల్లే సాధ్యం, కానీ మనుషుల వల్ల ఎంత మాత్రం కూడా సాధ్యం కానే కాదు. కనుక జీవమును దాని యందు కలుగును. కాబట్టి జీవమును దాని వల్ల కలుగును అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి అందుబట్టి మన ప్రభుని కొన్ని మాటల చేత కూడా మన ప్రభు మనం ఆరాధించి మన ప్రభుని మనం గణపరచాలని భద్రమై ఉంటా ఉన్నాం. కాబట్టి మనం ఎట్టి విధంగా మనం మన కొంత సమయాన్ని ప్రభుత్వం మనం ఆరాధించడం. అలాగే మరి 3 గుణ లక్షణాలను చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి సామెతల గ్రంథంలో మరి 3 గుణ లక్షణాలు, స్త్రీలలో ఉండవలసిన 3 గుణ లక్షణాల గురించి కూడా మనం చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమంటున్నారంటే ప్రభు యేసుక్రీస్తు వారు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకో మాకు. ఒకవేళ నేను జ్ఞానిని కదా, నేను గొప్పదాన్ని కదా అనేటువంటి అతిశయపడుతున్నావేమో, గర్వపడుతున్నావేమో. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నీ అక్కడ చెబుతున్నటువంటి ప్రతి మాటను కూడా నేను జ్ఞానిని కదా అనుకోవద్దు అంటున్నాడు. యెహోవా యందు ఏముండాలంట? భయభక్తులు కలిగి ఏం చేయాలంట? మనము చెడుతనమును మనం ఏం చేయాలంట? విడిచిపెట్టుము. కాబట్టి దేవుని భయము, భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీలో చెడుతనం రాని, చెడు మాటలు, చెడ్డ మాటలు కదా, కాని మాటలు, లేని మాటలు కదా, కాబట్టి లేని వాటిని పుట్టించకూడదు. నిర్గమకాండం ఉంది కదా, లేని మాటలు పుట్టించకూడదు, అగ్గిపెట్టి మాటలు మనము చేయకూడదు. కాబట్టి స్త్రీలు చెప్తున్నటువంటి హెచ్చరిక వర్తమానం ద్వారా ప్రభు ఈ ఆరాధన వర్తమానంలో వస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటంటే, ఈ యొక్క ఉమెన్స్ డే రోజు మెసేజ్ లో కూడా కొన్ని మాటలు దేవుడు మన గమనానికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దూరం నుంచి గద్దరించుకుంటున్న దేవుని బిడ్డలారా అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకో. ఒకవేళ జ్ఞానిని నువ్వు అనుకుంటున్నావేమో, నీ హృదయంలో అతిశయపడుతున్నావేమో, ఒకవేళ నీ హృదయంలో గర్వపడుతున్నావేమో, అయితే ప్రభు అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకో. నీవు ఎప్పుడైతే నీ హృదయంలో ఆ మాట వస్తుంది, కాబట్టి ఆ హృదయంలో
అది అలాగే లూసిఫర్ కూడా ఏమనుకున్నాడు, నేను కూడా దేవునితో పాటు సమానంగా ఉంటాను అనుకున్నాడు లూసిఫర్ కూడా. వాడికి ఎప్పుడైతే చెడు బుద్ధి వచ్చిందో కాబట్టి అప్పుడే దేవుడు వాడిని పాతాళంలోనికి త్రోసివేయబడ్డాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు త్రోసివేస్తాడు. సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రభువు ఈ ఉమెన్స్ డే రోజు ఇచ్చిస్తున్నటువంటి హెచ్చరిక వర్తమానం కూడా మనం చూస్తే, నేను జ్ఞానిని కదా అనుకుంటున్నావేమో, నీవైతే అనుకోమాక. ఈ యొక్క ఉమెన్స్ డే రోజు ప్రభు నిన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఒకవేళ జ్ఞానిని కదా అని నీ హృదయంలో నీవు ఒకవేళ మరి అతిశయపడుతున్నావో హెచ్చించుకుంటున్నావేమో, అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక హెచ్చరికని నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట, చెడుతనమును విడిచిపెట్టుము. కాబట్టి ఏం విడిచిపెట్టాలంట, మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడే నీవు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది కదా, నీ బిడ్డలు బాగుపడతారు, నీ గ్రామం బాగుపడుతుంది కదా, నీ బంధువులు నీ స్నేహితులు అందరూ కూడా బాగుపడతారు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. విడిచిపెట్టినప్పుడు నీవు బాగుపడతావు, నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, విడిచిపెట్టినప్పుడే నీ జీవితము బాగుపడుతుంది. కానీ వాటిని కొట్టుకుని ఇదే అనేటువంటిది విధంగా నీ హృదయంలో నేనే జ్ఞాని కదా, నేనే తెలియగలదాని కదా, నేనే కదా అనేటువంటిది, నేనే నేనే అనేటువంటి అతిశయం నీలో ఉంటే అది నిన్ను మరి పాతాళంలో నెట్టేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అదే సామెత గ్రంథంలో 14:2 చూస్తాం. 14వ అధ్యాయము 2వ వాక్యం. 14వ అధ్యాయం 2వ వచనంలో రెండో మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. కాబట్టి ఇంకొక హెచ్చరికను దేవుడు ఏమస్తున్నాడంట, యథార్థంగా ప్రవర్తించేటువంటి వాడు మరి ఎలా ఉంటాడంట, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. యథార్థంగా ప్రవర్తిస్తారు స్త్రీలైన. కాబట్టి నీలో యథార్థం ఉన్నదో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిన్ను నీవు మరి వాక్యపు వెలుగులో మరి దేవుడి ఆరాధన వర్తమానంలోనే కొన్ని హెచ్చరికలు కూడా నీకు నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే దేవుని వాక్యం హెచ్చరిక చేస్తాం. యథార్థత నీలో ఉందా, లేక యథార్థతను కోల్పోయావా? కనుక ఈ ఉమెన్స్ డే రోజు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని దేవుడు మరి సహోదరుడికి కూడా ఈ హెచ్చరికని దేవుడు అందిస్తా ఉన్నారు. ఇప్పుడు 3వ హెచ్చరికగా చూస్తే 112వ సంకీర్తన మొదటి వచనం. 112వ సంకీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 112. కాబట్టి కాబట్టి అంటున్నాడు 112వ సంకీర్తన మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు అవుతారు అని మనం పరిశీలన చేసుకుని దేవుని వాక్యంలో చూస్తే, మనం ఆరాధన కొరకు కూడా చూసినప్పుడు యెహోవాను స్తుతించాలి. నీవు యెహోవాను స్తుతిస్తున్నావా, యెహోవాను ప్రార్థిస్తున్నావో లేదో మరి నిన్ను నీవు కూడా పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అంత మాత్రం కాకుండా యెహోవా యందు భయభక్తులు గలవాడు అంటున్నాడు. ఏంటంట, ఎవరి యందు భయభక్తులు ఉండాలంట, మనుషుల యందు కాదు కానీ దేవుని యందు మనం భయభక్తులు గలవాడు. ఎలా ఉంటాడంట, ఆయన ఆజ్ఞను బట్టి ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేటువంటి వాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను మనం మరి ఎలా ఉండాలంట, ఆజ్ఞను బట్టి అధికముగా మనం ఆనందిస్తాం. ఆయన ఆజ్ఞలు మరి గైకున్నప్పుడు నీనా జీవితంలో ఆనందించేటువంటి వాడిగా నిన్ను కూడా చేసేవారు మన ప్రభువు యేసుక్రీస్తు. ఆనందించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక అట్టి విధంగా నీవు నేను కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను మరి అధికంగా నీవు
ఆయన ఆజ్ఞలను మరి పాటిస్తున్నావా లేదా? ఆయన ఆజ్ఞల ద్వారా నీవు ఆనందం పొందుతున్నావా, సంతోషం పొందుతున్నావా లేదో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని దేవుడు మరి హెచ్చరిక కూడా మరి చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:22 చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా మనుషులను కాబట్టి దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడవద్దని కాక, కాబట్టి ప్రభువులకు భయపడుచు శుద్ధాలంకరణ గలవారై శరీరమును బట్టి మీ యాజకులైన వారికి, కాబట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్నామా లేదా అని కూడా దేవుడు మనం ప్రశ్నిస్తాము. విధేయత మనలో ఉన్నదా లేదా? దేవుడు కలిగినటువంటి విధేయత, యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండి అంటారు ఫిలిప్పీ పత్రికలో కదా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండి అంటారు. కాబట్టి అలాంటి మనస్సు, అలాంటి హృదయము, అలాంటి ప్రేమ మరి నీవు నాలో కూడా ఉన్నాయా దేవా అని నేను కూడా దేవుని వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక. కాబట్టి నాడు మనుషులు ఎలా ఉన్నారంటే మరి దాసులారా అని దేవుడు వారిని సంబోధిస్తున్నాడు. మీరు మనుషులకు దాసులయ్యారు కనుక మీరు ఏం చేస్తున్నారంట? మనుషులను సంతోష పెట్టాలని, మనుషుల మెప్పులు పొందాలని, మనుషుల ప్రేమను పొందాలని, మనుషుల యొక్క లౌకికత్వాన్ని పొందాలని మనుషులు ఏం చేస్తున్నారట? మరి వారికి కంటికి కనబడవని కాక ప్రభువునకు భయపడవచ్చు శుద్ధాలంకరణ గలవారై శరీరమును బట్టి మీ యొక్క యజమానులైన వారికి అన్ని విషయంలో కూడా విధేయులై ఉండి. అన్ని విషయాలు, కొన్ని విషయాల్లో కాదు కానీ అన్ని విషయాల్లో కూడా మన యొక్క యజమానులైన వారికి అన్ని విషయాల్లో కూడా మనం విధేయులై ఉన్నామా లేదా అని కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభా నా జీవితంలో నేను ఇంతవరకు విధేయులుగా లేనేమో అని నిన్ను పరిశీలన చేసుకుని దేవుని ఉదయమాన కూడా ఆరాధించవలసిన వాడు. కాబట్టి ఉమెన్స్ డే రోజున నీవు నేను కూడా మరి వింటున్నటువంటి సహోదరులకు మరి దేవుడు ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మరి అలాగే ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తాం 5:20. ఎఫెసీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? 5:20. కాబట్టి 5:21 ఏమని రాయబడుతున్నాడు? క్రీస్తు నందలి భయముతో ఒక్కరికి ఇప్పుడు ఎలా ఉండాలంట? లోబడి ఉండండి. కాబట్టి ఒక్కని నేనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నీవు గొప్ప అంటే నీవు గొప్ప అని ఉండబాకండి అని దేవుడు మరి హెచ్చరిక చేస్తానన్నమాట. అప్పుడు అలాంటి మనస్సుతో, అలాంటి ఉద్దేశంతో నేను హృదయంలో కలిగి ఉన్నావేమో, అయితే దేని వాక్యం వినబడుతున్నప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రియ సహోదరుల దూరం నుంచి దగ్గర నుంచి ఉంచుకునేటువంటి బిడ్డలారా, క్రీస్తు అంటున్నాడు, క్రీస్తు నందరి భయముతో. దేనితో అంట? క్రీస్తు నందరి భయం. మనుషులు భయం, మనుషులు చూస్తారంట. క్రీస్తు నన్ను చూస్తున్నాడు, క్రీస్తు నన్ను పరిశీలిస్తున్నాడు. క్రీస్తు కంటికి కనబడిన సృష్టి ఏది కూడా లేదు అని నీ హృదయంలో క్రీస్తు యేసులో క్రీస్తునందున్నటువంటి భయము చేత మనం ఏం చేయాలంట? భయముతో ఒక్కరికొకడు లోబడి ఉండాలి. కాబట్టి లోబడి ఉండాలి. కాబట్టి నీవు నేను లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగిన, స్త్రీకి పురుషుడికి శిరస్సై ఉండలాగిన నీవు నేను ఎలా ఉన్నాము? లోబడి ఉంటున్నామా లేక తిరగబడుతున్నామా కదా, లేక కొట్లాడుకుంటున్నామా? కాబట్టి నీవు నీ మాట ఎక్కువ, నా మాట ఎక్కువ అంటున్నామా? కాబట్టి ఇవన్నీ కూడా కుటుంబంలో
మరి నీవు కూడా వాదోపవాదాలకు మరి వాటికి మనం మరి ఎక్కువ అవకాశం ఇస్తున్నామేమో. మరి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు నీళ్ళు నన్ను కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందర భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు మనుషుల భయం ఉందా లేదేమో, అయితే క్రీస్తు కన్నా భయపడు. క్రీస్తుకైనా నీవు భయపడినప్పుడు నీ జీవితాన్ని దేవుడు బాగుపరుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు చక్కపరుస్తాడు, నీ జీవితాన్ని మార్చివేసేటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు. అందుని బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్నాలలో ఉదయమాలో కూడా ఆరాధించి మన ప్రభువును గణపరచబోతున్నా ఉన్నాం. అలాగే తీర్పు అంటున్నాడు. తీర్పు పత్రిక 2:3 కూడా చూస్తాం. తీర్పు గారు ఏమంటున్నాడు? తీర్పు గారు రాసిన పత్రికలో తీర్పు పత్రిక కూడా చూస్తాం. తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది తీర్పు పత్రిక. తీర్పు పత్రికలో 2వ అధ్యాయం చూడండి. తీర్పు పత్రిక 2:3 2వ అధ్యాయం 3వ. అలాగునే వృద్ధ స్త్రీలు కాబట్టి కుండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులు అయి ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడుచు తమ భర్తలకు లోబడి ఉండి కాబట్టి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలని కాబట్టి మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించుచున్నారు. అపోస్తలుడైన పౌలు మరి తీతు గారికి రాసిన ఎంత మంచి వాక్యాలు రాశారు చూసారా. ఈ వాక్యం అంతా కూడా చెప్పాలంటే ఒక మెసేజ్ సరిపోదు అన్నమాట. కాబట్టి ఆ మెసేజ్ అంతా కూడా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఈ వాక్యం అంతే కూడా చూసినప్పుడు అలాగే ఇక్కడ మన భాగాన్ని తీసుకొస్తూ అలాగునే అంటారు. అలాగునే అంటే కింద మొదటి వచనం కూడా చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు? నేను హితబోధ మూలమైనటువంటి సంగతులను బోధించుచు ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మరి మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహవాసముల యందు లోపము లేని వారై ఉండవాలని నేను కోరుకుంటూ అక్కడ ఏమని బోధిస్తున్నాడు? అలాగునే వృద్ధ స్త్రీలు. అలాగునే వృద్ధ స్త్రీలు అనగా ఎవరండి? పెద్దవారు. కాబట్టి మరి అలాగే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులని ఉండక. కాబట్టి మనం పుణ్యాలు చెప్పేటువంటి వారిగా మనం కొడుకు మీద కోడలకి, కోడల మీద కొడుకు కదా ఇలాంటి చెప్పేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కదండి లోకంలో. కాబట్టి ఆడపడుచు చెప్పేవారు కొంతమంది ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో, అనేక రకాలు. అందుకనే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఉమెన్స్ డే మరి రోజు ఆయన అంటున్నాడు అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను. ఒకవేళ మనం వృద్ధ స్త్రీలను కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. వారిని కూడా మిగుల మద్యపానాశక్తులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది మద్యపానాశక్తులై ఉండక అంటున్నారు. అలాంటి వారి మీరు ఉండమాకండి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఏమంటున్నాడు? మన ప్రాముఖ్యమైన మన ప్రవర్తన ఎందు. కాబట్టి ప్రవర్తన మన జాగ్రత్త తీసుకో. మన క్యారెక్టర్ కదా, మన ప్రవర్తన మన క్యారెక్టర్ చక్కగా ఉండాలి. ఇక్కడ ప్రవర్తన ఎందు భయభక్తులు కలవాలండి. కాబట్టి మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, మన మాట తీరు ఎలా ఉన్నది కదా, మన సంభాషణ ఏ విధంగా ఉన్నది అనేటువంటి వాటినన్నిటిని కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకోవాల్సిన వారు. కాబట్టి ఈ నా జీవితంలో విశ్వాస ఆత్మీయత జీవితంలో ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలని. కాబట్టి ఈ నా జీవితంలో ప్రవర్తన విషయంలో మనం భయము కలిగి ప్రవర్తిస్తున్నామా, లేక భయం లేకుండా నోటికి వచ్చినటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామా, మాట్లాడుతూ ప్రభువుకు మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే
మరి అలాగునే వృద్ధ స్త్రీలు కుండెలెత్తులు ఉంటున్నారేమో. కాబట్టి అలాంటి వారు ఉండమాకండి. మీ బిడ్డను మీరు ప్రేమించండి, మీ కొడుకుని కోడండి కదా. మరి ఇంకెవరినంట? కాబట్టి అందరూ కూడా మరి ప్రేమించడానికి మనం ఇష్టపడాలి. కానీ అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు, అది పెడతలేదు నాకు, ఇది పెడతలేదు కదా. చాడీలు చెప్పకూడదు. చాడీలు ఇవన్నీ కూడా చెప్పి మరి కొడుకు రాగానే మరి అమ్మ చెప్పి, అమ్మ మరి భర్త రాగానే భార్య చెప్పి కదా, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు అని దేవుడు అపోస్తలుడైన పౌలు తీతు గారికి ఆయన రాస్తున్నటువంటి ఉత్తరంలో ఈ మాటలన్నీ కూడా చక్కగా మరి సంబోధిస్తున్నటువంటి వాడు ఉన్నారు. కాబట్టి ఇక ఉమెన్స్ డే రోజు ప్రభు మరి ఇక హెచ్చరికలు మరి దేవుడు అందిస్తా ఉన్నాడు. కాబట్టి మరి నా జీవితంలో మనం ఎలా ఉంటున్నాం, ప్రవర్తన ఏందో మనం ఎలా ఉన్నారంట, భయభక్తులు గల వారే ఉండాలని దేవుడు మరి హెచ్చరిక చేస్తున్నారు. మన ప్రవర్తన చాలా బాగా కాపాడుకోవాలి. ప్రవర్తన ప్రతి వారు కూడా నీ నా యొక్క నడకను చూస్తారు. మన ప్రవర్తన, మన బిహేవియర్ కదా, మన క్యారెక్టర్లు ఎలా ఉన్నవి, మన మాట తీరు, మన యొక్క నడక తీరు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. దూరం నుండి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏ విధంగా అన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాయో ఆ విధంగా అవన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నీ నా జీవితంలో మనము చక్కగా భయభక్తులు కలిగి మన ప్రవర్తన మనం చక్కగా కాపాడుకున్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి సహోదరులుగా మనము స్త్రీలుగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రభువుకి మనం అవమానం కూడా మనము తీసుకురాకూడదు. అందుకని తిమోతి అంటాడు కదా మొదటి పత్రికలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:9 మనం చూస్తే ముందుకు రండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి మరియు స్త్రీలు ఎలా ఉన్నారంటే అణుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని, కాబట్టి జడలతోనేను బంగారముతోనేను ముత్యములతోనేను మిగుల వెలగల వస్త్రములతోనేను అలంకరించుకనుక, కాబట్టి దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. కాబట్టి మనం ఎలాగో దేనితో మనం అలంకరించుకోవాలి అనేటువంటిది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తన పత్రికలో ఆయన మన గమనాన్ని తీసుకొస్తున్న మాట అంటే, మరియు స్త్రీలు ఎలా ఉండాలంట, అణుకోవు కలిగి ఉండాలి. వింటున్నారు సుబ్రహ్మ గారు నిద్రపోతున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలంట, అణుకోవు కలిగి ఉండాలి. దూరం నుండి దగ్గర నుంచి వింటున్నటువంటి సహోదరి మరి సహోదరులు అంటున్నాడు దేవుడు. మరి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, సహోదరునిగా ఉన్నటువంటి నేను ఎలా జీవించాలి అనేటువంటి నా యొక్క జీవితం ద్వారా ప్రభువుకు మహిమ రావాలి అనేటువంటి మాటలు మరి ఆయన తిమోతికి రాస్తూ ఆయన స్త్రీలు అణుకోవయు, రెండవది స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి. అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారై ఉండి ఏమంటున్నాడంట, తగు మాత్రపు వస్త్రముల చేతనే ఉండాలంట. కాబట్టి ఏవేవో మన వస్త్రాలు మరి ధరించుకోవడం కాదు. మరి దాని నుంచి నేను తప్పేం మాట్లాడలేదు కానీ, కాబట్టి బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతో నేను బంగారములతో నేను, మూడవది ముత్యములతో నేను మిగుల వెలగల వస్త్రములతో నేను అలంకరించుకొనక. కాబట్టి మన బాహ్య అలంకరణ కన్నా కూడా అంత అలంకరణ ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ముఖ్యమైనది అని అపోస్తలుడైన పౌలు గారు మరి ఆ యొక్క తిమోతికి తను రాస్తున్నటువంటి ఆ మాటలు చెప్తున్నాడు. అయితే 10వ వచనం అంటాడు, దైవభక్తి గలవారని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలంట, అలంకరించుకోవాలి. దేంతో మనం అలంకరించుకోవాలమ్మా? సత్క్రియల చేత. మంచి క్రియలు, మంచి క్రియలు, మంచి మాటల చేత మంచి క్రియలు మరి వాటితో మనం అలంకరించుకుని ఉన్నప్పుడు మనం ఉన్నా లేకపోయినా కూడా వారు పలాయన మంచి మాట చెప్పారమ్మా, మంచి మాట చెప్తుందమ్మా సహోదరి నాకు అని వారు ప్రతిదాంతకాలం కూడా ఆ మాట చెప్పుకుంటారు. కాబట్టి ఈ నా జీవితంలో మన వెంట ఏమీ రావు. మనం ఉన్నప్పుడు పోయినప్పుడు రెండో వస్తాయి, మంచి, రెండవది చెడు వస్తాయి. కాబట్టి మనం ఏది సంపాదించుకుంటే ఏది విత్తితే అదే విత్తుతాం. అంతేగాని ఇవాళ మనం ఏదో వరి విత్తి మొక్కజొన్న పోయాలంటే పోయలేం కదా. కాబట్టి ఏ కాలంలో ఏది విత్తితే ఆ పంటనే వస్తాం. కనుక దైవ భక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలంగా అలంకరించుకోవాలని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. మరి 11వ వచనం చూస్తే స్త్రీలు ఎలా ఉండాలంట,
మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అని మరి దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి స్త్రీలు ఎలా ఉన్నారంట? మౌనముగా ఉంటారు. మౌనమే అర్ధాంగీకారం అంటారు కదా. కాబట్టి మౌనముగా ఉండి మనము సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. విధేయత మనకు కనపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధేయత కనపరిచాడు కదా. అలాగే మరి స్త్రీలకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, మరి స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్నామని 12 వచనంలో స్త్రీ మౌనంగా ఉండవలసినది ఆయన ఉపదేశించుకున్నాను. సెలవీయలేదని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి నీ నా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం నేర్చుకున్నప్పుడు సప్తనీల చేత తమను తాము అలంకరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక హెచ్చరిక ద్వారా దేవుడు నిన్ను కూడా ఆయన బలపరుస్తున్నాడు కనుక మనం ఎలాంటి క్రియలు జరుగుతున్నాం. చివరిగా సామెతల గ్రంథంలో మరి మాట్లాడుస్తాం 8:13 చూస్తాం. సామెతల గ్రంథం 8:13 భయభక్తులు కలిగి చెడుతనము అసహించుకున్నదే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సామెతల గ్రంథంలో చూస్తే 8వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూసినటువంటి మరి మాటలు ఎలాగ ఉన్నాయంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నదే అనేటువంటి మాటను దేవుడు మనకి ఇక్కడ ఆయన ఆ మాటలను కోట్ చేస్తూ ఆయన మన గమనానికి హెచ్చరికలు తీసుకొస్తారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు నేను కూడా చెడుతనాన్ని అసహించుకుంటా ఉంటాం. చెడును మన దగ్గరకు ఎంత మాత్రం కూడా రానివ్వు. కాబట్టి చెడుని ఎవరైతే అసహించుకోరో వారు చెడు మాటలు వింటారు, దురద చెవులు కలిగినటువంటి వారు ఉంటారు. అనేక పర్యాలు మనం చూసే మాటలు కూడా వేరే భాగం ఉన్నవి. అవి ఇప్పుడు నేను చెప్పలేదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నది గర్వము అహంకారము మరి దుర్మార్గత. మరి ఒకటి ఏంటంటే గర్వము, రెండవది అహంకారము, మూడవది దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు ఏమంటున్నాడు? దేవుడికి ఇష్టం అంటున్నాడా? అసహ్యము అంటున్నాడు. కాబట్టి అసహ్యం అన్నమాట. కాబట్టి దేవుడికి ఇష్టమైన కార్యాలు సత్క్రియలు మనం చేసినప్పుడు దేవుడు దీని యొక్క ఆత్మీయంగా దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. కానీ మనం దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు, అసహ్యమైనటువంటి మాటలు, అసహ్యమైనటువంటి మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు. వాటన్నిటిని కూడా మన యొక్క దగ్గర కూడా రానివ్వకూడదు. కాబట్టి గర్వం ఒకవేళ నీలో వచ్చిందేమో, ఒకవేళ గర్వం ఉంటే గర్వాన్ని తీసివేసుకో. రెండవది ఏంటి? గర్వం తర్వాత అహంకారం ఉంటుంది. కొంతమందికి ఎంతో అహంకారం ఉంటుంది. నేనే గొప్పదాన్ని, నేనే అనేటువంటి అహంకారం ఉంటుంది. మూడోది ఏంటంటే దుర్మార్గత. కాబట్టి దుర్మార్గం ఆలోచన, దుర్మార్గమైనటువంటి పనులు అవన్నీ కూడా మంచివి కాదు. మరి దేవుడు హెచ్చరిక చేస్తున్న 4వ తరంలో చూస్తే కుటిలమైనటువంటి మాటలు. ఆ మాట ఎలాంటి మాటలు అనేవి? కుటిలమైనటువంటి మాట. ఎవరిని కూరగొద్దాం, ఎవరిని కూరగొయ్యాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరిని బాధపరచాలి అనేటువంటి మాటలు కూడా మంచివి కాదు. కాబట్టి కుటిలమైనటువంటి మాటలు నాకు అసహ్యం అని దేవుడు చక్కగా చెప్తున్నాడు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం దూరపరుచుకుని ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభువుకి ప్రీతికరమైనటువంటి వారిగా నీ నా జీవితము ద్వారా ప్రభువుని మరి ఆనందంగా చేసేటువంటి వారిగా, ప్రభువుని సంతోషపెట్టేటువంటి వారిగా నీ నా యొక్క జీవితంలో దేవుడు నీ నా ఎడలో కూడా ఆయన ఎంతో సంతోషపడే వాడిగా ఉంటాడు. లేకపోతే నీ నా యొక్క ఆత్మ ఉన్న దేవుడు తను ఎంతగానో బాధపడేటువంటి వాడు ఉంటాడు. కనుక నిన్ను నీవు నన్ను పరిశీలన చేసుకుని మరి మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో అటు విధంగా మనం పరిశీలన చేసుకుని చెప్పబడిన వాక్యాల్లో మరి ఏది మీ హృదయం మాటలు ప్రార్థనలు, ఆ మాటల ద్వారా కొంత సమయం మన ప్రభుని ఆరాధిస్తాం.